హార్దిక శుభాకాంక్షలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పొట్టేళ్ల ప్రభావతి 3వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, నారి శేఖర్ 5వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ, కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. మన్నవరం దగ్గర ఉన్నటువంటి బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. మన్నవరం దగ్గర ఉన్నటువంటి బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. 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 మన్నవరం దగ్గర ఉన్నటువంటి బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలి. బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. మన్నవరం దగ్గర ఉన్నటువంటి బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. మన్నవరం దగ్గర ఉన్నటువంటి బెల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించాలి. 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 శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. అంటే మన కళ్ళ ముందు ఉన్నది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. ఈ బెల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు పునాది రాయి వేశారు. పునాది రాయి ఈరోజు అనాది రాయిగా మారిపోయింది. పనులు ప్రారంభించారు, కొంతవరకు జరిగాయి. ఆ తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇక్కడ భూములకంతా రెక్కలు వచ్చాయి, కొంతమంది బాగుపడ్డారు. కానీ అది చాలదు. కానీ ఆ రోజు మేము చెప్పాం, నేనే దాన్ని ప్రధానమంత్రి మాట్లాడుతుంటే దాన్ని నేనే అనువాదం చేశాను మన్మోహన్ సింగ్ గారి ప్రసంగాన్ని. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాం. ఈ రోజుకి 14 సంవత్సరాలు అయినా కూడా ఇంటికి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మరి ఈరోజు అక్కడున్న పనులు ఆగిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన చేతుల్లో తాళం ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం బాలయ్యపల్లిలో కూడా మీకు పొలాలు ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు అమ్మేసి ఉండొచ్చు. వెంకటగిరి ప్రాంతం మీకు బాగా తెలుసు. వెంకటగిరి బెల్ ఫ్యాక్టరీ పనులు మీరు వెంటనే ప్రారంభించేదానికి కేంద్ర ప్రభుత్వం పైన కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను విన్నవిస్తున్నాను. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం మా పార్టీ వచ్చుంటే మీరు అవసరం లేదు, మేమేం చేసుకొని వచ్చిందో, మేము అధికారంలో లేము కాబట్టి అధికారం వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేసి ఖచ్చితంగా బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించి వెంకటగిరికి సహాయం చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తాను.